మా ఇంట్లో, మా పల్లెటూరులో దాదాపు ప్రతి ఇంట్లో ఉండే ఒక ప్రత్యేకమైన కర్రీ పౌడర్ ఇది. కూరలు, ఫ్రైలు, పులుసులు, చికెన్ కర్రీలు ఏ వంటలో అయినా ఒక చెంచా వేస్తే చాలు కూరలకు రుచి మరింత పెరుగుతుంది. ఈరోజు మా ఇంటి సాంప్రదాయ పద్ధతిలో ఈ సాంబార్ పౌడర్‌ని ఎలా తయారు చేస్తామో చూద్దాం. మా ఇంట్లో ఈ పొడి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. హలో అండి! అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బాండీలోకి ఒక పావు కేజీ ధనియాలని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. నేను చెప్పేవన్నీ కూడా ఎక్కువ మంటపై వేయిస్తే కాలిపోయే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా వేయిస్తే మంచి సువాసన వస్తుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ధనియాలు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు 2 కప్పుల వరకు కరివేపాకును తీసుకొని కరివేపాకులో ఉన్న పచ్చివాసన పోయి ఆకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ బాండీలోకి 150 గ్రాముల జీలకర్రను తీసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 15 నుంచి 20 గ్రాముల వరకు మెంతులను తీసుకొని దోరగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన దినుసుల నుంచి అసలు ఎంత మంచి సువాసన వస్తుందో, ఇదే ఈ పౌడర్ యొక్క ప్రత్యేకత. ఇలా ఈ దినుసులన్నింటినీ వేయించిన తర్వాత ఒక గంట వరకు ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎండబెట్టుకోవడం ద్వారా ఈ పొడికి పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలువ ఉండడానికి సహాయపడుతుంది. ఈ దినుసులన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈ పౌడర్ని ఒకసారి తయారు చేసి డబ్బాలో నిల్వ ఉంచుకుంటాము. అవసరమైనప్పుడు కూరల్లో వేసుకుంటే ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే మా పల్లెటూరులో చాలా ఇళ్లలో ఈ పౌడర్ తప్పకుండా ఉంటుంది. ఏ కూరలు చేసినా, ఏ ఫ్రైలు చేసినా, పులుసు కూరలు చేసుకున్నా, ఏ వంటల్లోకైనా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేను నా ఛానల్లో వీడియోస్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు మీకు చెప్పాను కదా, కర్రీ పౌడర్, సాంబార్ పౌడర్ ఇది కూరల్లో ఉపయోగించుకుంటారు అని. అది ఈ పౌడరే అండి. ఇలా ఈ దినుసులన్నిటినీ పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కేజీ ఉప్పుని యాడ్ చేయాలి. మేమైతే ఈ పొడిలోకి సాల్ట్కి బదులుగా కల్లుప్పుని యాడ్ చేస్తాము. ఈ కల్లుప్పు ఇలా పొడి పొడిగా రావాలి అంటే ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాత ఉప్పులో చెమ్మ ఏమీ లేకుండా చూసుకొని మిక్సీ వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 200 గ్రాముల వరకు చిన్నుల్లిపాయలని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి, లేదా మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకొని కలుపుకోవాలి. అలానే ఒక 500 గ్రాముల వరకు అంటే అర కేజీ పసుపు కూడా తీసుకొని ఇందులో వేయాలి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెంగా ఈ పొడిని రోల్లో వేసి ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు ఆముదాన్ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ని ఆముదం అంతా కలిసేలాగా దంచుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాసెస్ వల్ల ఈ పౌడర్కు ప్రత్యేకమైన రుచి, వాసన తీసుకొస్తుంది. నెమ్మదిగా దంచుకుంటూ వెళ్తే అన్ని పదార్థాలు బాగా కలిసిపోతాయి. ఇప్పుడు చాలామంది మిక్సీలోనే చేసేస్తారు, కానీ రోట్లో దంచితే వచ్చే వాసన, రుచి మాత్రం వేరేలా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మిగిలిన పొడిని కూడా వేసుకుంటూ ఆముదం వేసి కలుపుకుంటూ మొత్తం పౌడర్ అంతా కూడా ఆముదం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంత మిక్సీ యూజ్ చేసినా కొన్ని పొడులని, పచ్చళ్ళని రోట్లో దంచి చేసుకుంటేనే వాటికి ఉన్న రుచి, వాసన బాగుంటాయి. మీ ఇంట్లో కూడా ఇంకా రోలు ఉపయోగిస్తారా? కమెంట్లో చెప్పండి. మా అమ్మ ఎన్నో ఏళ్ళగా ఇదే పౌడర్ యూజ్ చేస్తుంది, తయారు చేస్తుంది, నాకు కూడా ఇచ్చి పంపిస్తుంది. అంటే నాకు, మా అమ్మకి ఇద్దరికి కలిపి తయారు చేస్తుంది. కొంత మా అమ్మ ఉంచుకొని మిగిలింది నాకు పంపిస్తుంది. మా అమ్మనే కాదు, మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ పౌడర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా కర్రీ చేసుకోవాలి అంటే ఈ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా
వంటలు కానీ ఇలా పొడుల్ని కానీ చేసేవి వారసత్వంగా తీసుకొని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా మీ అమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు లేదా మీ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఇట్లాంటి పొడులని కానీ, ఇలాంటి పచ్చళ్ళని కానీ ఎవరైనా తయారు చేస్తుంటే ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకొని మీ పిల్లలకి కూడా నేర్పించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు తయారు చేసుకునే వంటలు మనకి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. మా అమ్మ ఎన్నో ఏళ్లుగా ఇదే పౌడర్ తయారు చేస్తుంది. మా ఇంట్లో కూరలు, ఫ్రైలు, పులుసులు ప్రత్యేకమైన రుచి రావడానికి కారణమైతే ఈ పొడే. ఈ పొడి కేవలం వీటిల్లో మాత్రమే యూజ్ చేయడం కాదండి, చిన్నపిల్లలకి అంటే 6 మంత్స్ తర్వాత కొంచెం అన్నం పెట్టడం అలవాటు చేస్తుంటారు కదా, ఆ అన్నంలోకి కూడా ఈ పొడిని కొంచెం వేసి నెయ్యి వేసి బాగా కలిపి చిన్నపిల్లలకి పెట్టడం ద్వారా వాళ్ళు బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. ఈ సాంబార్ పౌడర్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. ఇలా ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్తో వంటలకు అద్భుతమైన రుచి వస్తుంది. ఈ సాంబార్ పౌడర్ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలానే ఇలాంటి మరిన్ని సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.